Jesus, he was in Gethsemane and he was sitting there అండర్స్టాండింగ్ దట్ హిస్ టైమ్ హెస్ కమ్ నియర్. వచ్చేసింది, ఆ సమయం దగ్గర పడుతుంది ఆయన గ్రహించారు. ఆయనకి తెలుస్తుంది. ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. వెన్ నథింగ్ ఇస్ దేర్, హిస్ ఓన్లీ రిసార్ట్ ఇస్ ప్రేయర్. ఏది మన చేతిలో లేనప్పుడు మనం చేయగలిగింది ప్రార్థన ఒక్కటే. మరి ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉంది? చాలా గంభీరంగా, దృఢంగా చేసిన ప్రార్థన ఉంది. ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట బొట్లు రక్తం వలె నేలపైన పడుతూ ఉండిందంట. ఈరోజు మనం ఏసీ రూమ్లో కూర్చొని సిస్టర్, బ్రదర్ ప్రార్థన చేయండి అంటే 1 నిమిషం చాలా, 2 నిమిషం చాలా అంటాం. మనం ఎప్పుడైనా చెమట కార్చుకుంటూ దృఢంగా గట్టిగా ప్రార్థన చేసిన రోజులు ఎన్నున్నాయో మన వేలపైన లెక్కెట్టచ్చు. కొంతమందికి ఉండకపోవచ్చు కూడా. డిడ్ యూ హ్యావ్ అ డే వేర్ యూ వేర్ సిట్టింగ్ and crying and asking God for his presence in your life? దేవా, తండ్రి, నా జీవితంలో నువ్వు రా, ఈ రోజు నువ్వు రా, నాకు నీ అవసరం ఉంది, నాకు నీ ధైర్యం కావాలి, నాకు నీ కంఫర్ట్ కావాలి, నాకు నీ సపోర్ట్ కావాలి అని అడిగిన రోజు ఏదైతే ఉందా?